నేపాల్లో వచ్చిన వరదలకైతే చైనా కారణమా? మ్యాటర్లోకి వెళ్ళి చెక్ చేద్దాం. నిన్న అకస్మాత్తుగా వచ్చిన వరదల వల్ల నేపాల్లో ఎంత విధ్వంసం జరిగిందనేది ఈ వీడియో అయితే చూడండి ఒకసారి. అసలు ఊహించిన విధంగా ఆ వరద అనేది నేపాల్ని ముంచెత్తింది. ఇది ఆల్మోస్ట్ అఫీషియల్గా 157 మంది అయితే ఇప్పటికైతే చనిపోయారు. నేపాల్ సైడ్, చైనా సైడ్ 3 పీపుల్ అయితే చనిపోయారట. ఆల్మోస్ట్ 160 పీపుల్ అయితే చనిపోయారు. ఇంకా స్టిల్ 385 పీపుల్ అయితే నేపాల్లో మిస్సింగ్, 185 పీపుల్ అయితే చైనాలో మిస్సింగ్. ఇంకా వాళ్ళ గురించి సెర్చ్ చేస్తున్నారు. వాళ్ళ గురించి అఫీషియల్ అప్డేట్ అయితే ఏం లేదు. అంటే ఎంతమంది చనిపోయారు, అయితే ఏమన్నా అయిందా ఈ సంథింగ్ ఏం కూడా అప్డేట్స్ అయితే ఇంకా ప్రజెంట్ అయితే ఏం లేవు. స్టిల్ మన ఇండియా నుంచి కూడా 105 పీపుల్ ఇందులో అయితే ఉన్నారు. ఎందుకంటే మానసరోవరం యాత్రకైతే వెళ్ళారు. అక్కడ వెళ్ళడం వల్ల 105 పీపుల్ అయితే అందులో చిక్కుకుపోయారు. వాళ్ళ గురించి కూడా ప్రజెంట్ అయితే అప్డేట్స్ అయితే ఏం లేవు. ఇంకా ఈ న్యాచురల్ డిజాస్టరా లేకపోతే ఇది చైనా ఇంటెన్షనల్ చేసిందని చెప్పి ప్రజెంట్ అయితే ఎటువంటి ఆధారాలు లేవు. చైనా డెలిబరేట్గా ఇది చేసిందని చెప్పడానికి అయితే ఎటువంటి ఆధారాలు లేవు. కాకపోతే ఇది 4.5 మ్యాగ్నిట్యూడ్ భూకంపం అయితే వచ్చింది. ఫస్ట్ దానివల్ల వచ్చిందని చెప్పి సస్పెక్ట్ చేశారు. కానీ జియోలాజికల్ టీమ్ అంతా చెప్పింది ఏంటంటే ఏదైతే న్యాచురల్గా రివర్ అయితే ఫ్లో అవుతుందో కొండ చర్యలు విరిగిపడి ఆ డెబ్రీస్ అనేవి ఆ రివర్ యొక్క పాత్ని బ్లాక్ చేసాయంట. ఆ బ్లాక్ చేయడం వల్ల ఆ రివర్ అనేది ఎటు ఫ్లో అవ్వకుండా స్టాగ్నెంట్ అయిపోయి వాటర్ అనేది చాలా లంసమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ స్టాగ్నెంట్ అయిపోవడం వల్ల ఒక్కసారిగా వాటర్ ప్రెజర్ తట్టుకోలేక ఆ పాత ఏదైతే క్లోజ్ అయిందో అది ఒకసారిగా ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిపోవడం వల్ల వాటర్ అనేది డౌన్ స్ట్రీమ్ ఉన్న నేపాల్కి ఒక్కసారిగా వచ్చేయడం వల్ల వరద అనేది చాలా ఉధృతంగా అయితే వచ్చింది. దీనివల్ల చాలా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం అయితే జరిగింది. ముఖ్యంగా 450 మెగావాట్స్ పవర్ ప్లాంట్ అయితే ధ్వంసం అయిపోయింది. ఇది నేపాల్ ప్రజెంట్ ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అయితే. ఇంకా సెకండ్ వరదకు కూడా ఇంకా డేంజర్ ఉందని చెప్పేసి ఇంకా సిగ్నల్ ఇష్యూ చేశారు. మన ఇండియాలో యూపీ అండ్ బీహార్ నేపాల్ నుంచి ఆ వరద అనేది ఈ స్టేట్ కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి ఆ స్టేట్స్ కూడా అలర్ట్ చేశారు. ఈ వరదల కారణం ఏంటని చెప్పి ఇంకా ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. బ్యాక్ అండ్ చైనా హ్యాండ్ ఏమైనా ఉందా లేదని చెప్పి. ఇప్పుడు వరకు అప్డేట్స్ అయితే ఇవి. కంటెంట్ నచ్చినట్టయితే ఛానల్ ఫాలో చేసుకోండి. ఇటువంటి కంటెంట్ మళ్ళీ వస్తూ ఉంటుంది. ఇంకా కలుద్దాం. బాయ్.